పెరాలసిస్ వచ్చినా కూడా మనం బ్రతికించుకోవచ్చు అంటారా? కళ్ళు మూసుకొని వాళ్ళు మనం ముందే ఉంటారు. మిర్చి సినిమాలో వాళ్ళ ఫాదర్ ఉంటారు చూడు, ఇట్లా ఆ గుండె బతకాలరా అంటాడు. సో ఎగ్జాంపుల్ బిజ్జలదేవ హ్యాండ్ పడిపోవడం అది కంప్లీట్ వేరు. ఆయన అదేమంటారు జెనెటిక్ ముందు నుంచి ఇట్లా ఉండిపోవడము. రైట్ అది ఆయన నేను స్టోరీ మర్చిపోయినా. సో ఆయన ఇప్పుడు చేయి పడిపోవడం కూడా తిడుతున్నప్పుడే కదా ఆ చేయి ఇట్లా పడిపోయి సేమ్ అలాగే అనుకోవచ్చు. సేమ్ ఇది కూడా అంతే. ఇంకా కొన్ని కేసెస్ ఎలా ఉంటాయంటే పిల్లలు ఆస్తులు రాపించుకొని తండ్రిని బాగా ఇబ్బంది ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల ప్రెషర్ పెట్టేసి విచిత్రంగా టార్చర్ పెట్టి తండ్రికి పక్షవాతం వచ్చిన కేసెస్ చూసామన్నమాట. ఇంకా కొంతమంది ఉంటారనమాట. మొత్తానికి నేను చూసేది ఏంటంటే ఆస్తి గొడవల్లో బాగా గొడవలు పడి పక్షవాతం వచ్చి కాలు చేయి పడిపోయిన వాళ్ళని నేను ఎక్కువ చూశాను. ఆస్తుల గొడవల్లోనే ఎక్కువ చూసినాను నేను. సో ఫైనాన్షియల్ మ్యాటర్స్ ప్రెషర్ ఎక్కువ తీసుకోవడం వల్ల అంటే కేసు వేయడము, లేకపోతే పిల్లలు కేసు వేయడం, లేకుంటే సిస్టర్స్ బ్రదర్స్ అందరు కలిపి అన్నయ్య పైన కేసు వేయడము, ఇట్లా ఈ కేసెస్ వల్ల గొడవ వల్ల అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ని ఫేస్ చేయలేకపోవడం అనుకోవచ్చు. దాని వల్లనే ఎక్కువ శాతము పక్షవాతం కానీ స్ట్రోక్స్ కానీ దారి తీయడం ఉంటుంది.